జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది పోరంబోకు వేదవులు, పని పాట లేని సన్నాసులు, కొన్ని పార్టీలకు బానిసైనటువంటి కొంతమంది దద్దమ్మలు నరేంద్ర మోడీ గారిని కావచ్చు, ఆయన ప్రభుత్వాన్ని కావచ్చు విమర్శిస్తూ ఉంటారు. మోడీ వచ్చి ఏం చేసినాడు అది ఇది అని చెప్పి నోటుకొచ్చేట్టు కాదు, అర్ధరహితంగా క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. ఈ న్యూస్ ఒకసారి చూడండి. ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ న్యూస్ ద్వారా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చిందనేది కొన్ని మాటల ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మన భారతదేశం గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అని చెప్పాలా. ఎందుకంటే భారతం మొదటి నుంచి కూడా ఒంటరి పోరాటం చేస్తా ముందుకు పోతుంది. అసలు మన సనాతన ధర్మం పుట్టిన దగ్గర నుంచి మన దేశం ఎవరి మీద కూడా ఆధారపడాల. మనకు తెలిసినటువంటి మన సింధు నాగరికత నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన నాటి వరకు మన దేశం రత్నగర్భగా వర్ధిల్తా వచ్చింది. మన సింధు నాగరికత ఉన్నటువంటి రోజుల్లోనే మనం విదేశాలతో వర్తక వ్యాపారాలు చేస్తా ఉన్నాం. ఇది మనకు తెలిసినంత వరకే. ఆ రోజుల్లోనే మనము మన దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులను, రత్నాలను, అదేవిధంగా బంగారాన్ని ఇతర దేశాలకు అందించేవాళ్ళం అనమాట. కానీ మన కర్మగాలి 1200వ సంవత్సరం నుంచి ఈ ముస్లిం దురాక్రమణదారులంతా కూడా మన దేశం పైన దండయాత్రలు చేయడం ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి మన దేశాన్ని తురకలు పరిపాలించినారనమాట. ఈ తురుష్కుల్నే కాలక్రమేణా తురకలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వీళ్ళలో రకరకాలు, ఏది తురకలు, మొగలాయలు, సుల్తాన్లు, ఎవరెవరో ఈ దరిద్ర గుంపంతా కూడా. అయినప్పటికీ కూడా మన దేశం సిరి సంపదలతో తొలతూగుతానే వచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఒక పక్క పరిపాలిస్తూ ఉంటే ఇప్పుడు మనోళ్ళు కూడా కొన్ని రాజ్యాలు పరిపాలించేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఎవరిపైనా కూడా ఆధారపడకుండా ఉంటా వచ్చింది. కానీ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశం లేకొచ్చారు. ఏది? వ్యాపారం పేరు చెప్పి. ఇక అప్పటి నుంచి మన దేశంలో ఉన్నటువంటి సంపదను ఈ బ్రిటిష్ వాళ్ళంతా కూడా దోపిడీ చేయడం మొదలుపెట్టారు. మన దేశంలోని విలువైనటువంటి రత్నాలను, వజ్రాలను, బంగారాన్ని, ఈ విధంగా మన దేశంలో ఉన్నటువంటి సకల సంపదల మొత్తాన్ని కూడా ఈ బ్రిటిష్ వాళ్ళంతా కూడా కొలగొట్టారు. ఈ విధంగా ఈ బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా $40 ట్రిలియన్ సంపదను మన దేశం నుంచి కొలగొట్టారు. $40 ట్రిలియన్ అంటే మన దేశ కరెన్సీలో 344 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఎంత సంపద చూడండి. అదే డబ్బు గనక, అదే సంపద గనక ఇప్పుడు మనం వింటే ఖచ్చితంగా మన దేశం వచ్చేసి ప్రపంచంలో నెంబర్ 1. అయినప్పటికీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లోనే మనల్ని టాప్ 4లో నిలబెట్టాడు. అదే ఈ సంపద అంతా మన దగ్గర ఉండింటే, నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రధానమంత్రి అయినంటే మన దేశం ఎట్టుండో ఒకసారి మీరు ఊహించుకోండి. మన దేశాన్ని ఈ తెల్లలో వాళ్ళకు వీలైనంత వరకు పూర్తిగా లూటీ చేశారు. అప్పటికే బగబగ మండేటటువంటి నిప్పు కణాల లాంటి మన స్వాతంత్ర సమరయోధుల నుంచి ఎదురవుతున్నటువంటి తిరుగుబాటును తట్టుకోలేక ఈ తెల్ల కుక్కలు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయినారు దేశం వదిలేసి. ఇక అక్కడి నుంచి మళ్ళీ మన కష్టాలు మొదలైనాయి. మనం స్వతంత్రంగా ఎదగాల్సినటువంటి అవసరం ఏర్పడింది. నిజానికి ముస్లింలకు 57 దేశాల వరకు ఉన్నాయి, క్రిస్టియన్లకు 120 దేశాల వరకు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ లాంటి యూదు దేశానికి అమెరికా, బ్రిటన్ వంటి పశ్చిమ దేశాల సపోర్ట్ అయితే ఉండాలి. కానీ మనకు, మన భారతదేశానికి ఎవరి అండదండలు కూడా లేవు. ఆ సమయంలోనే రష్యాతో మనం స్నేహ సంబంధాలను అయితే ఏర్పరచుకున్నాం. రష్యా కూడా మనకు కొంతవరకే ఉపయోగపడింది. నిజం చెప్పాలంటే రష్యా మనకు ఉపయోగపడిన దానికంటే మనం రష్యాకు ఉపయోగపడిందే ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. దీంతో భారత్ ఒక సమయంలో ఏకాకిగా మారిపోయింది ప్రపంచంలో. అయినప్పటికీ 2014 వరకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మన దేశాన్ని స్వతంత్రంగా ఎదగనీయకుండా విదేశాలపైన ఆధారపడేలా పరిపాలన చేసినాయి. అయితే దేవుని దయ వలన 2014లో మన దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి భారత పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. ఇతరులపైన ఆధారపడడం తగ్గించి మనమే స్వతంత్రంగా వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసుకోగలుగుతున్నాం. ఎక్కడ? దేశీయంగా. టెక్నాలజీలను అభివృద్ధి చేసుకుంటున్నాం, వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకుంటా పోతున్నాం, వివిధ రకాల ఆయుధాలను మనమే స్వయంగా తయారు చేసుకుంటున్నాం. అందుకు కారణం స్టార్టప్లే. ఈ స్టార్టప్ల మూలంగానే దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలు అభివృద్ధి చెందినాయి. అందుకే మోడీ ప్రభుత్వం వచ్చి రాగానే ఈ స్టార్టప్ల పైన ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ స్టార్టప్లకు వడ్డీ లేని రుణాలను అందించడం ప్రారంభించింది. అంతేకాకుండా ఈ స్టార్టప్లకు పెద్ద ఎత్తున రాయితీలను ఇవ్వడం, అలాగే ప్రోత్సాహకాలను అందించడం కూడా మొదలుపెట్టారు. ఫలితంగా మన దేశంలో ఇప్పుడు 120,000 స్టార్టప్లు ఏర్పడినాయి అన్నమాట. 1-2 కాదు, 120,000.
దీంతో ఇప్పుడు వేల సంఖ్యలో డిఫెన్స్ పరికరాలను, లాజిస్టిక్స్ను, ఆయుధాలను మనమే తయారు చేసుకోగలుగుతున్నాం. చిన్న ఆయుధాలకు సంబంధించినటువంటి 170 రకాల మందుగుండును, అలాగే తోటాలను, ఈ క్యాట్రిజ్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం అన్నమాట గతంలో. కానీ ఇప్పుడు ఆ 170 రకాల మందుగుండుల్లో 150 రకాల మందుగుండును, అదేవిధంగా తోటాలను మనమే స్వదేశీయంగా తయారు చేసుకుంటున్నాం. చూడండి, మార్పు ఏంది అంటే మార్పు ఇది. మోడీ గారు తీసుకొచ్చిన మార్పు ఇది. ఇక రక్షణ పరికరాలు, డిఫెన్స్ లాజిస్టిక్స్, డిఫెన్స్ హార్డ్వేర్ కు సంబంధించి ఇప్పుడు మనం 4500 విడిభాగాలను స్వదేశీయంగానే తయారు చేసుకుంటాం అన్నమాట. రక్షణ రంగానికి సంబంధించి మొత్తంగా మనం 9000 రక్షణ పరికరాలను ఉపయోగిస్తామంటే వాటిలో ఇప్పుడు సగం అంటే 4500 రక్షణ పరికరాలను మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్లోనే తయారు చేసుకుంటున్నాం అనమాట. 2030 నాటికి అంటే ఇంకెన్నేళ్లకు 5 సంవత్సరాలలో ఈ 9000 రక్షణ రంగ పరికరాలలో 90% పరికరాలను స్వదేశీయంగానే తయారు చేసుకోవాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం ఒక టార్గెట్ నిర్దేశించుకునేది. ఇట్లా ఉండాలా కమిట్మెంట్ అంటే. ఏదైనా ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తే ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వాలా. ఇకపోతే ఏవియానిక్స్, ప్రొఫెషన్ మాడ్యూల్స్, రాడార్లు, టార్గెటింగ్, ఈ టెక్నాలజీల్లో ఇంతకు ముందు వరకు మనం పూర్తిగా విదేశాల మీద ఆధారపడి బతికేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆయా రంగాలలో స్వావలంబన దిశగా నిర్ణయాత్మకమైనటువంటి అభివృద్ధిని సాధిస్తాం అన్నమాట. మొత్తంగా 2040 నాటికి మన దేశం ఇతర దేశాల మీద ఆధారపడకుండా స్వయం స్వావలంబన సాధించాలనేదే ఇప్పటి మోడీ గారి లక్ష్యంగా కనపడుతుంది. మొన్నటి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో కూడా మోడీ గారు అదే విషయాన్ని తెలియజేశారు. అంటే భారత్ మళ్ళీ మన పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతోంది. మళ్ళీ భారత్ ఒక విశ్వగురువుగా ఈ ప్రపంచాన్ని దిశానిర్దేశం చేయనున్నదన్నమాట. అది విషయం. మోడీ గారు ఏం చేస్తారంటే చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది, రాయాలంటే కొన్ని పుస్తకాలు సరిపోవు. మీలాంటి అర్థములకు అది ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. మీకు ఆ బానిసలే కరెక్ట్, మీకు ఆ బతుకులే మీకు బాగుంటాయి. అది ఎందుకంటే మీకు మంచి నచ్చదు కదా. పచ్చ కామెరీలు వచ్చేవాడికి లోకం అంతా పచ్చ కనపడినట్టు మీ బానిస బతుకులకు ఎంతసేపటికి ఆ మిమ్మల్ని పాలించేటటువంటి ఆ బానిసలే నచ్చుతారు. కానీ మీకు నిజంగా, నిజాయితీగా, ఆత్మగౌరవంగా బతికేవాళ్ళు, ఆ విధంగా పరిపాలించేవాళ్ళు మీకు నచ్చరు. అది విషయం. అయితే చెప్పా కదా, మోడీ గారు ఏం చేశారో చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది, గంటలు కూడా కాదు. అది విషయం. అయితే మిత్రులారా, ఇది కేవలం కొన్ని చిన్న ఉదాహరణలు మాత్రమే చెప్పినా కదా. ఆయన ఈ 11 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పాలంటే నేను మళ్ళీ 11 సంవత్సరాలు చెప్పుకుంటానే పోవాలా. అది అట్టుంటుంది మ్యాటర్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.